RTI Live News. Ask for right. సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకల్ని 20/12/2024 శుక్రవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మై ఆశ్రమంలో సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన శ్రీ పరమ పూజ్య శ్రీ శ్రీ డాక్టర్ శ్రీనివాస్ స్వామీజీ, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర యూత్ అధ్యక్షులు లకడంపల్లి నర్సింహులు, చాకలి విఠల్ తదనంతరం స్వామీజీ మాట్లాడారు. గాడ్గే బాబా సాధువు, సంఘ సంస్కర్త, గ్రామాల శుభ్రత, తోటి వారికి సహాయపడే లక్షణం, కుల నిర్మూలన, అంటరానితనం నిర్మూలన, ఆధ్యాత్మిక చైతన్యం, సేవ వంటి వాటిని ప్రచారం చేస్తూ అనేక పాఠశాలలు మరియు మహారాష్ట్ర యూనివర్సిటీ కూడా స్థాపించడం జరిగింది. గాంధీజీ కంటే 15 సంవత్సరాల ముందే స్వచ్ఛ భారత్ ను కనిపెట్టి ఆచరించిన మహానేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన గురువుగా బాబా గారిని ప్రకటించుకోవడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన సంత్ గాడ్గే బాబా సేవలని ప్రభుత్వం గుర్తించి జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈరోజు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో మరి ఆశ్రమంలో శ్రీ 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 భాగవత స్వామి ఆశ్రమంలో శ్రీ 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 డాక్టర్ పరమ పూజ్య శ్రీనివాస స్వామీజీ ఆధ్వర్యంలో వారు సంత్ గాడ్గే బాబా మహానీయుడికి చిత్రపటానికి పూలమాల వేసినటువంటి సందర్భం. మరి ఈరోజు ఈ ఆశ్రమంలో 68వ వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ సంత్ గాడ్గే బాబా చేసినటువంటి సేవా దృక్పథంని స్మరించుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సోదరులందరూ మరి ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి స్వామీజీ ఆశ్రమంలో మరి ఆయన చేసిన సేవల్ని స్మరించుకుంటూ ఆ దిశగానే శ్రీనివాస స్వామీజీ కూడా ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి సందర్భంలో వారి సేవలను గుర్తించి మరి అయోధ్యలో డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి వికారాబాద్ జిల్లా అంటే ఈ ప్రాంతానికి ఒక డాక్టరేట్ అవార్డు ఇవ్వడం మరి ఆ స్వామీజీకి చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వాసులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసి మొన్ననే మేము డాక్టర్ శ్రీనివాస స్వామీజీకి సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి వారి సేవలు అమోఘము. వారు కూడా సంత్ గాడ్గే బాబా మరి సేవ అడుగుజాడలనే నడుస్తున్నారు. కాబట్టి తప్పకుండా మనం శ్రీనివాస స్వామీజీని ఆ దిశగా ప్రోత్సహించే విధంగా మనం అందరం రజక సోదరులందరూ ఆశ్రమంలో రజక సోదరులందరూ మరి ఆశ్రమాన్ని వెన్నంటి ఉండాలని చెప్పి సందర్భంగా వేసుకుంటున్నాం.